హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 55,757 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నేను ప్రీవియస్ డే వీడియోస్ నుంచి గత 3 రోజుల నుంచి కూడా మార్కెట్ నేను మీకు చెప్తూనే ఉన్నాను. మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళడం జరుగుతుంది, వెళ్ళాలి కూడా అని చెప్పాను. కానీ మార్కెట్ ఒక న్యూస్ బేసిక్ మీద గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ న్యూస్ కూడా మనందరికీ తెలుసు. ఇటు ఇరాన్ మనకి అమెరికాను ఇరాన్ సీజ్ ఫైర్ రావడం వల్ల సో ఆ న్యూస్ మార్నింగ్ రావడం జరిగింది. ఆ మార్నింగ్ రావడం వల్ల మనకి మార్కెట్లో జోష్ అయితే రావడం జరిగింది. సో ఇటు అమెరికా ఒప్పుకుంది, ఇటు ఇజ్రాయెల్ ఒప్పుకుంది, ఇటు ఇరాన్ కూడా ఒప్పుకుంది సీజ్ ఫైర్కి. ఇరాన్ పెట్టిన 10 ఆంక్షలు కూడాను అమెరికా ఒప్పుకుంది కాబట్టి సీజ్ ఫైర్ కూడా సీజ్ ఫైర్ రావడం జరిగిందన్నమాట. సో మార్కెట్లో ఇప్పుడు పాజిటివ్ ఓపెనెస్ అయితే రావడం జరిగిందన్నమాట. సో దానివల్ల మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్దిగా హోల్డ్ అవడం జరిగిందన్నమాట. కానీ అయితే నేను మొన్నటి కూడా చెప్తున్నాను, మార్కెట్ గ్యాప్ అప్ మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలని కూడా మీకు చెప్తాను జరిగింది. బ్యాంక్ నిఫ్టీకి అప్సైడ్ మూమెంటం వెళ్ళాల్సిందని కూడా మీకు ముందు నుంచి కూడా చెప్తున్నాను అనమాట. సో అయితే మనకి రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 56,200 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్. 56,200 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 56,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఓకేనా, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్, ఇది సెకండ్ రెసిస్టెన్స్ జోన్. దీని యొక్క వాల్యూమ్ని ఫస్ట్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూమ్, సెకండ్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూమ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర కొద్ది లైట్గా వీక్ వాల్యూ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ రేపు మాత్రం ఇంటర్డే బేసిక్లో కొద్ది స్ట్రాంగ్ వాల్యూమ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. స్ట్రాంగ్ అంటే మరీ దారుణం కాదు, కొద్ది స్ట్రాంగ్ అనమాట. దీంతో కంపేర్ చేస్తే ఫస్ట్ 56,200 నుంచి కంపేర్ చేస్తే 56,500 దగ్గర కొద్ది స్ట్రాంగ్ వాల్యూమ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో మార్కెట్ మనకి ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ కొద్దిగా మనకి రెసిస్టెన్స్ జోన్ 56,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది, అది బ్రేక్ చేస్తే 56,200 టార్గెట్, తర్వాత 56,500 మన సెకండ్ టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగిందన్నమాట. ఓకే, అయితే ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్గా రావచ్చు, ఎందుకంటే మనకి కామన్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. కామన్ గ్యాప్ అప్ ఎప్పుడైనా ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఈ న్యూస్ ఉన్నంత కాలం కూడా మార్కెట్ కొద్దిగా కామన్ గ్యాప్ అప్ని ఫిల్ చేసుకోలేకపోవచ్చు. న్యూస్ కంప్లీట్ అయిన తర్వాత 2 days 3 days కొద్దిగా బుల్ రన్లో వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ అలా బుల్ రన్లో మార్కెట్ వెళ్తే మాత్రం ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే మనకి మార్కెట్లో ఉందన్నమాట. ఆల్రెడీ మీకు చెప్తున్నాను, ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మార్కెట్ మన టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ న్యూస్ కంప్లీట్ అయ్యేంత వరకు మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మన రెసిస్టెన్స్ లెవెల్ వరకు 57,000 వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అంటే మనకి రేపు ఎల్లుండిలో కూడా మార్కెట్ కొద్దిగా ఈ న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది మార్కెట్. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది కాబట్టి బ్యాంకులో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా స్టెబిలిటీ వాల్యూమ్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఆ స్టెబిలిటీ వాల్యూమ్తో మార్కెట్ ఆగడం జరిగిందన్నమాట. అయితే మనకి డెఫినెట్గా మనకి రెసిస్టెన్స్ లెవెల్ 57,000 దగ్గర కంప్లీట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 56,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 56,200 సెకండ్ ఫస్ట్ టార్గెట్, 56,500 సెకండ్ టార్గెట్, ఫైనల్గా 57,000 దగ్గర మన థర్డ్ టార్గెట్ రావడం జరుగుతుంది. ఒకవేళ రేపు మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ ఉండి కానీ మూమెంటం వస్తే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ అయితే హిట్ అయ్యే జరుగుతుంది. వాలిటిలిటీ ఉంటే మాత్రం రేపు కాకుండా ఎల్లుండి మన టార్గెట్ అయితే హిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ కామన్ గ్యాప్ అప్ని కంపల్సరీ ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అంతేనే ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీకి. అయితే మనకి డౌన్ సైడ్ మనం చూసుకుంటే మాత్రం కింద మనకి 55,500 దగ్గర ఒక 55,500 దగ్గర ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 55,300 దగ్గర ఫస్ట్ టార్గెట్, 55,000 దగ్గర సెకండ్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. 55,000 కూడా బ్రేక్ అయితే మనకి డైరెక్ట్గా మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అది 1 or 2 days కాదు 3 days కూడా రావాల్సిన అవసరం ఏర్పడిందన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ చేస్తే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం మార్కెట్ను. సో మార్కెట్ మన డెఫినెట్గా మన లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మన మూమెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, ఒకవేళ మార్కెట్ 3 స్టెప్స్కి లేయర్స్ కింద 2 or 3 స్టెప్స్ లేయర్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కోసారి అలా 2 or 3 లేయర్స్ కింద గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ లేపేస్తారన్నమాట. ఓకే, అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ని గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తారన్నమాట. కావాలనే ఓపెన్ చేస్తారు, మనకు కన్ఫ్యూజ్ చేయాలి. అలా కావాలని లేయర్స్ కింద ఒకవేళ వస్తే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అక్కడి నుంచి మనం బై చేసుకోవడం బెటర్ అన్నమాట ఇంట్రాడే బేసిక్గా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ తెలియకముంది. సో ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ వచ్చి క్లోజింగ్ వచ్చి 24,000
10 పాయింట్స్ 24,010 పాయింట్స్ అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మన లెవెల్స్ కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని కూడా నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఎంతలో న్యూస్ వచ్చినా రాకపోయినా డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. వెళ్ళే ప్రక్రియలోనే మనకి న్యూస్ రావడం కూడా జరిగింది. ఆల్రెడీ మీకు అడ్వాన్స్ లెవెల్స్లో మీకు చెప్పడం జరిగింది. రేపు నిఫ్టీకి మనం చూసుకుంటే మాత్రం 24,500 లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అది బ్రేక్ చేస్తే మాత్రం 24,000 మనకి 600 నుంచి 24,500 నుంచి 24,600 వరకు మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే నిఫ్టీకి ఉందన్నమాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మనకి 24,050 మనకి బ్రేక్ అయితే మన డైరెక్ట్గా మన టార్గెట్ అయితే మనకి 24,200 వరకు మన టార్గెట్ అయితే ఇంట్రాడే బేసిస్కి మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి బయ్యింగే చేస్తాను నేను మార్కెట్లో. గ్యాప్ డౌన్ ఎంత చెప్పినా అడ్జస్ట్మెంట్ ప్రకారం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, అదే ఫ్లాట్గా ఓపెన్ అయితే బెటర్ వాచ్ చేద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి నిఫ్టీ ఒకవేళ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి 23,900 కంప్లీట్గా 23,900 కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా కొద్దిగా మనకి 23,800 టార్గెట్ పెట్టుకోవచ్చు. తర్వాత 23,600 వరకు ఇంట్రాడే బేస్లో మనం టార్గెట్ పెట్టుకునే కోసం పాసిబిలిటీ ఉందన్నమాట నిఫ్టీలో. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. ఈ వీక్లో మాత్రం మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళి డెఫినెట్గా 24,500 నుంచి మనకి 23,800కి మనకి 23,800 వరకు మనకి హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీక్లో. ఒకవేళ అలాగే ఈ వీక్లో హోల్డ్ చేస్తే మాత్రం వచ్చే నెక్స్ట్ వీక్ మాత్రం అడ్జస్ట్మెంట్ ప్రకారంగా వెళ్తుంది. నెక్స్ట్ వీక్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా వెళ్ళిందంటే కొద్దిగా 60 డిగ్రీలు 90 డిగ్రీలో మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి అయితే రావాల్సిన అవసరం ఉందన్నమాట. నిన్న మీకు చెప్పాను 60 డిగ్రీల మార్కెట్ 60 డిగ్రీ 90 డిగ్రీలో నిన్న వెళ్తుందని కూడా చెప్పడం జరిగింది. కొన్ని దిశ మార్చుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దిశ కూడా మార్చుకుంది. ఫుల్ ఫ్రిడ్జ్గా మార్కెట్లో కొద్ది వాల్యూమ్ జనరేట్ అయింది. న్యూస్ కూడా రావడం జరిగిందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనం మార్కెట్లో చూద్దాం ఎంతవరకు పాసిబిలిటీ ఉంది బయింగ్ అయితే. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం అయితే వెళ్ళే పాసిబిలిటీ ఉంది. నా టార్గెట్ రాను రోజు నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను. నా టార్గెట్ రాను రోజుల్లో 30,000 లెవెల్ దగ్గర నా టార్గెట్ అయితే పెట్టుకోవడం కూడా జరిగిందన్నమాట. ఓకేనా, ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రకం ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.